లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను అమ్మవారికి బంగారు బోనం వారి సతీమణి మల్లు నందిని సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరి మీద ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నానన్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్న దశాబ్ది బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరపున అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని, గౌరవ ఉప ముఖ్యమంత్రి స్వయంగా బోనాల ఉత్సవాలకు నిధులిచ్చి ప్రభుత్వం తరపున అన్ని రకాల చర్యలు తీసుకుని ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. లాల్ దర్వాజా సింహవాహిని బోనాలకు ఇచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఆ అమ్మవారి ఆశీర్వచనం నిండుగా ఉండాలని ప్రార్థిస్తూ వారికి స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు, మిగతా పెద్దలు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఈ దశాబ్ది బోనాల ఉత్సవాల్లో ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సరిపోయే నిధులు ఇచ్చి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. అన్ని కార్యక్రమాలు జూలై 7న గోల్కొండలో ప్రారంభమైనటువంటి బోనం, బల్కంపేట కళ్యాణంతో, ఉజ్జయిని మహంకాళి బోనంతో, ఈరోజు లాల్ దర్వాజా బోనాలతో విజయవంతంగా హైదరాబాద్ ప్రజల సుఖ సంతోషాలకే కాదు, యావత్ తెలంగాణ మంచి నిండుగా సమృద్ధిగా వర్షాలు పడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కొలుచుకునే ఈ పండుగ బోనాల పండుగ హైదరాబాద్ సాంప్రదాయానికి